కృష్ణా పుష్కర పర్వానికి తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. రేపు సూర్యోదయంతో పవిత్ర కృష్ణానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5:58 ముహూర్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం చేసి పుష్కర సంరంభానికి శ్రీకారం చుట్టనున్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలోని 81 ఘాట్లకు భారీగా భక్తులు వస్తారని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కృష్ణా తీర ప్రాంతాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పవిత్ర కృష్ణానదికి 12 ఏళ్ల కోమారు జరిగే పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కృష్ణమ్మ పరుగులు తీసే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 12 రోజుల పాటు ఈ సంరంభం సాగనుంది. 3.5 కోట్ల మందికి పైగా పుష్కర స్నానం చేస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలంపూర్ జోగులాంబ క్షేత్ర సమీపంలోని గొందిమల ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ పుష్కర స్నానం ఆచరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి వెళ్లి అలంపూర్లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 4 ప్రముఖ మఠాల స్వామీజీల ప్రత్యేక పూజల అనంతరం 5:58 కేసీఆర్, ఆయన సతీమణి శోభ పుణ్యస్నానం ఆచరించి పుష్కర పర్వానికి శ్రీకారం చుడతారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. పుష్కరాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. ఘాట్లు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, బస్సులు, రైళ్ల వివరాలు సహా అవసరమైన ఫోన్ నంబర్లను ఇందులో పొందుపర్చారు. మహబూబ్ నగర్, నల్గొండ పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ను ఈ వెబ్సైట్తో అనుసంధానించారు. ఆయా ఘాట్ల వద్ద రద్దీకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్లో ప్రత్యేక హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కృష్ణా తీర ప్రాంతంలోని ఆలయాలు, ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తీర ప్రాంతంలోని దేవాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు సాగే పుష్కర పర్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు వికసించనున్నాయి. ప్రధాన ఘాట్లు, ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సంబరాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12,000 మంది కళాకారులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు.